యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరిలో 13వ వార్డు కౌన్సిలర్ కవిత నరసింహాచారి తన సొంత నిధులతో వారి యొక్క కూతురు కీర్తిశేషులు జనగాం భావన జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని ప్రారంభించారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పివి శ్యాంసుందరరావు. జిల్లా కేంద్రం భువనగిరిలో కీర్తిశేషులు జనగాం భావన జ్ఞాపకార్థంగా భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్ జనగాం కవిత నరసింహాచారి సొంత నిధులతో వైకుంఠ రథం మున్సిపల్ భువనగిరి మండల పరిధిలోని ప్రజల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి పివి శ్యాంసుందరరావు వచ్చి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ కీర్తిశేషులు అయినటువంటి జనగాం భావన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. 3 సంవత్సరాలు ఎంతో తపన పడి సేవ చేసిన జనగాం కవిత నరసింహాచారి దంపతులకు ఉత్తమ తల్లిదండ్రులుగా గ్రహించాలని వారు పేర్కొన్నారు. ఎంత సేవ చేసినా ఫలితం దక్కలేదు. కూతుర్ని కాపాడుకునే తపన కల్లారా చూశాను అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ మాయా దశరథ, మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్వి లావణ్య, కాంగ్రెస్ నాయకులు తంగలపల్లి రవికుమార్, బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఉమాశంకర్, బీజేపీ నాయకులు, బంధుమిత్రులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. రిలయన్స్ వాళ్ళు ఇలాంటి యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారని ఎప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళని ఒకటి చూశారు కళ్ళతో. ఆనాడు విన్నాము, ఈనాడు చూశాము. ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. ఇలాంటి వైకుంఠ రథము, ఇలాంటి సేవ చేసుకునే భాగ్యము, ఆ యొక్క సేవకి వెలకట్టలేని ఒక పుణ్యం కలుగుతుంది. మనకందరికీ తెలిసిన విషయమే. అలా పొగడాలని కాదు, కానీ ఆ యొక్క ఫలితాన్ని ఈ యొక్క గోత్రోద్భవులు వంశస్థులకు కూడా చెందుతుందని ఈ వైకుంఠ రథము కార్యక్రమం సందర్భంగా మీతో మనవి చేయుచున్నాం. జై ఓం ఓం శాంతి భావిస్తూ నరసింహాచారి గారు ఒక మంచి కార్యక్రమం, అంటే భువనగిరిలో వాస్తవానికి కూడా కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది. ఒకటే వెహికల్ ఉండడం వల్ల ఇంకో వెహికల్ అవసరం ఉంది. అయితే ఇక వెంకటరెడ్డి సార్ అంటుడు, అరే మంచి బెనిఫిట్ అయింది మన వాడకట్టుకు అంటుడు. మన వాడకట్టు కాదు ఇది, మన వాడకట్టు గానే కావద్దు, బయట ఊరి మీద కావాలి. అంటే మనం అందరి మేలు కోరాలి. ఇంకోటి, ఈ ప్రగతి నగర్, ఈ వాటర్ ట్యాంక్ చుట్టూ ఓంకార్ నగర్, ఇవంతా ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నారు. నేను 2006 నుండి కౌన్సిలర్గా ఉన్నా. అప్లికేషన్లు పెట్టుకోకుండా రేషన్ కార్డులు వచ్చినాయి, ఆధార్ కార్డులు వచ్చినాయి, ఇళ్ళ స్థలాలు వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి. దాదాపు నన్ను తిరుగుతున్న ఒక 10-15 మందికే ఇల్లు రాలే ఇక్కడ. ఇప్పుడు నా తర్వాత నరసింహాచారి గారు కౌన్సిలర్ అయ్యారు, వారు కూడా చేస్తున్నారు, ఈ రకంగా కూడా చేస్తున్నారు. అట్లే ఇంకోటి చెప్పుకోవాలి, గుర్రాల శ్రీనివాస్ గారు కూడా ఈ మొత్తం కేబుల్ కెమెరాలు పెట్టారు. అంటే ఈ ప్రజలకు సేవ చేసే వ్యక్తులు చాలామంది ఆ భగవంతుడు కల్పిస్తుండు. భువనగిరిలో ఈ ప్రాంతం నుండే సేవ చేసే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. మా దగ్గర రోటరీ క్లబ్ మాదే. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ముక్కున్నారు, రవీంద్ర రెడ్డి సాబ్ ఉన్నారు, వెంకటరెడ్డి సాబ్ ఉన్నారు, అశోక్ అంకులు ఉన్నారు. అందరూ దాదాపు ఒక 4 అధ్యక్షులు ఇక్కడనే ఉన్నారు. నాకు కూడా ఆలోచన ఉండే, నాకంటే ముందు ఆయన చేశాను. మన ఆయన పేరు మీద నేను పర్సనల్గా నేను కూడా ఆయన సపోర్ట్గా నేను ఉంటా. నా వంతుగా ఏదైనా చేయమంటే చేస్తా. చాలా రోజుల తర్వాత శ్యామన్న కూడా, నేను మున్సిపల్ చైర్మన్ అయినా, ఇప్పుడు ఇక్కడ ఉన్న సభ్యుల మద్దతుతోటి అయినా వారికి కూడా నేను శ్యామన్నకు నేను కృతజ్ఞతలు చెప్పలేదు. అన్న మీ వల్ల మేము పదవిని స్వీకరించినాం. ధన్యవాదాలు మీకు. కౌన్సిలర్ కవిత నరసింహాచారి గారు, వారి కూతురు భావన గారి జ్ఞాపకార్థం ప్రజలకు ఉపయోగపడే విధంగా అంతిమ రథాన్ని ఈరోజు సమాజానికి అందించడం వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి భావన గారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకించి వారిని అభినందిస్తూ, భావన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఒక కూతుర్ని కాపాడుకునే విధంగా
ఉత్తమ తల్లిదండ్రులుగా వారు ఎంత కృషి చేసిరో మేము కళ్ళతో చూసినాం. ప్రతి క్షణం తపనబడి సపర్యలు చేసి మరి 3 ఏళ్ల పాటు మరి తనను బాగు చేసుకునే విధంగా వారు చేసిన కృషి చెప్పలేనటువంటిది. మరి అంత కృషి చేసినా మరి భగవంతుడు ఆయన ఆజ్ఞ ప్రకారం చేయాల్సింది జరుగుతుంది కనుక మన మధ్యన ఈరోజు భావన ఫిజికల్ గా లేకపోయినప్పటికీ ఆమె ఆత్మ మనతోటే ఉంది. మరి ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, మరి అలాగే తల్లిదండ్రులుగా వీరికి కూడా మరి సేవా కార్యక్రమం ద్వారా మరి మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ వారి వెన్నంట మేము ఉంటాం, ఎల్లవెల్లలా ఉంటామని అందరికీ తెలియజేస్తాం.